గుడ్ మార్నింగ్ టు ఆల్ స్టూడెంట్స్. మరి మనం జాతీయ ఆదాయం అనే పాఠ్యాంశం ప్రారంభించిన తర్వాత కరోనా వలన మనం ఆఫ్లైన్ క్లాసులు నిర్వహించలేకపోయాం. మరి ఈ పాఠ్యాంశంలో మనం ప్రధానంగా 5 యూనిట్లుగా విభజించాం. ఈ 5 యూనిట్లలో మొదటి యూనిట్ జాతీయ ఆదాయం అనే మొత్తం పాఠాన్ని 5 యూనిట్లుగా విభజించాం. అందులో మొదటిది జాతీయ ఆదాయ భావనలు. ఈ జాతీయ ఆదాయ భావనలు ప్రారంభించి ఈ జాతీయ ఆదాయ భావనలో జాతీయ ఆదాయం అంటే ఏంటి, జాతీయ ఆదాయ నిర్వచనాలు, జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థలు, బ్రిటిష్ వారి కాలం నుండి జాతీయ ఆదాయ అంచనాలు లెక్కింపులు, మరియు జాతీయ ఆదాయంలో పదజాలములు, జాతీయ ఆదాయంలో పదజాలాల మధ్య భేదములు, మరియు జాతీయ ఆదాయంలో భావనలు అనే విధంగా ఈ టాపిక్ని మనం ప్రారంభించాం. జాతీయ ఆదాయ భావనలు అనే పాఠ్యాంశంలో భాగంగా మనం 2 రకాల భావనలు చూసాం. మార్కెట్ ధరల వద్ద జాతీయ ఆదాయ భావనలు, ఉత్పత్తి కారకాల వద్ద జాతీయ ఆదాయ భావనలు. మొత్తంగా మనకి 8 జాతీయ ఆదాయ భావనలు, మార్కెట్ ధరల వద్ద 4 జాతీయ ఆదాయ భావనలు, ఉత్పత్తి కారకాల వద్ద 4 జాతీయ ఆదాయ భావనలు. మరి మనం మార్కెట్ ధరల వద్ద 4 జాతీయ ఆదాయ భావనలను కూడా ఆఫ్లైన్ క్లాసులో మనం చెప్పుకున్నాం. తదుపరి ఉత్పత్తి కారకాల వద్ద 4 జాతీయ ఆదాయ భావనలు ప్రారంభించే సమయానికి మనకి కరోనా కారణంగా మనం ఈ క్లాసులో వాయిదా వేసుకున్నాం. మరి అక్కడ నుంచి మనం ప్రారంభిస్తున్నాం. మరి ఇక్కడ మనం పరిశీలించినట్టయితే 8 జాతీయ ఆదాయ భావనల్లో ఉత్పత్తి కారకాల వద్ద జాతీయ ఆదాయ భావనలు 4. మరి ఉత్పత్తి కారకాల వద్ద జాతీయ ఆదాయ భావనలు 4లో మనకి ప్రధానంగా జీడిపి ఎట్ ఎఫ్సి ఫ్యాక్టర్ కాస్ట్, జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఫ్యాక్టర్ కాస్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి కారకాల వద్ద అంటే ఉత్పత్తి కారకాల వద్ద స్థూల దేశీయ ఉత్పత్తి, ఇది మొదటి భావన. తదుపరి జిఎన్పిఎఫ్సి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఉత్పత్తి కారకాల వద్ద స్థూల జాతీయ ఉత్పత్తి కారకాల వద్ద స్థూల జాతీయ ఉత్పత్తి. మరి దీనిలో 3వ జాతీయ ఆదాయ భావన ఎన్డిపిఎఫ్సి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్, నికర దేశీయ ఉత్పత్తి కారకాల వద్ద. మరి అదేవిధంగా మనం పరిశీలించినట్టయితే ఫైనల్గా ఎన్ఎన్పిఎఫ్సి నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఉత్పత్తి కారకాల వద్ద నికర జాతీయ ఉత్పత్తి. ఈ 4 కూడా ఉత్పత్తి కారకాల వద్ద జాతీయ ఆదాయ భావనలు. మరి ఇందులో చివరగా ఏదైతే మనం ఎన్ఎన్పిఎఫ్సి ఫ్యాక్టర్ కాస్ట్ ఉత్పత్తి కారకాల వద్ద నికర జాతీయ ఉత్పత్తి అని చెప్పామో దీనినే నిజమైన జాతీయ ఆదాయంగా పరిగణిస్తాం. ఈ బిట్ని సుమారుగా 30 నుంచి 40 ఎగ్జామ్లు అడిగారండి, చాలా ఇంపార్టెంట్. మరి దేనికి ఇవన్నీ మనం చెప్పుకుంటున్నామంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది మన దేశంలో ఉన్న జాతీయ ఆదాయాన్ని ప్రతి సంవత్సరం లెక్కించేటప్పుడు ఈ అంచనాలని జాతీయ ఆదాయ భావనల్ని మదింపు చేస్తూ నిజమైన జాతీయ ఆదాయాన్ని తెలుసుకుంటుంది. ఇలా తెలుసుకునేటప్పుడు ఈ జాతీయ ఆదాయం అనేది 8 భావనలకు గురై చివరగా నికర జాతీయ ఉత్పత్తి కారకాల వద్ద నికర జాతీయ ఉత్పత్తి ఏదైతే ఉందో ఇదే నిజమైన జాతీయ ఆదాయం. సో సాధారణంగా మన పత్రికల్లో కానివ్వండి, మన యొక్క చర్చల్లో కానివ్వండి, జీడిపిని మనం జాతీయ ఆదాయంగా లెక్కిస్తాం. జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ని మనం జాతీయ ఆదాయంగా కొలుస్తాం. కానీ అది నిజమైన జాతీయ ఆదాయం కాదు. ఎందుకంటే ఈరోజు నిజమైన జాతీయ ఆదాయం అనేది ఉత్పత్తుల్లో వచ్చే పెరుగుదల వలన వచ్చేది. నిజమైన ఉత్పత్తి ఏదైతే ఉందో అదే జాతీయ ఆదాయం. ఆ నిజమైన జాతీయ ఆదాయం కావాలంటే మనం ఏం చేయాలంటే సిఎస్ఓ ఏం చేస్తుందంటే మొదటిసారిగా మనం పరిశీలిస్తే ఈరోజు మనం మార్కెట్లోకి వెళ్ళిన ఏదైనా ఒక వస్తువు విలువ కనుక్కునేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ మార్కెట్ ధరల వద్ద మాత్రమే అది లభ్యమవుతుంది. ఒక కారు కానివ్వండి, ఒక కెమెరా కానివ్వండి, ఒక చైర్ కానివ్వండి, ఒక వ్యవసాయ పంట కానివ్వండి, అది మార్కెట్ ధరలో మాత్రమే మనకు లభ్యమవుతుంది. సపోజ్కి ఒక కారు కొనేటప్పుడు దాని విలువ 15 లక్షలు, అది మార్కెట్ ధరల వద్ద మాత్రమే లభ్యమవుతుంది. దానినే మనం జీడిపి మార్కెట్ ప్రైస్గా చెప్తాం. సో అందుకే ఆ జీడిపి మార్కెట్ ప్రైస్ మార్కెట్ ధరల వద్ద ఉన్న జీడిపిని 4 దశల్లో తగ్గిస్తూ ఉత్పత్తి కారకాల వద్ద 4 దశల్లో తగ్గిస్తూ 8వ దశకు వచ్చేసరికి నిజమైన జాతీయ ఆదాయం ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. మరి ఎందుకు ఈ ప్రభావం పడుతుందంటే ఈరోజు మార్కెట్లోకి వచ్చిన వస్తువు పైన ప్రభుత్వం పన్నులు విధిస్తుంది. అదేవిధంగా వస్తు ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, వ్యవసాయ ఉత్పత్తులు ప్రోత్సహించడానికి, మరి రైతులకి కానివ్వండి, వ్యవస్థాపకులకు కానివ్వండి, పెట్టుబడిదారులకు కానివ్వండి ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది. ఈ పన్నులు మరియు సబ్సిడీల ప్రభావం దానిపై ఉంటుంది. అలాగే మార్కెట్ యొక్క సుంకాల ప్రభావం ఉంటుంది. వీటన్నిటిపై ప్రభావం అనేది మార్కెట్ ధరల వద్ద ఉంటుంది. మరియు ద్రవ్యోల్బణం ప్రభావం ఉంటుంది. వీటన్నింటినీ కూడా తగ్గించి చివరగా నికర జాతీయ ఉత్పత్తి ఏదైతే ఉందో ఉత్పత్తి కారకాల వద్ద దీనినే నిజమైన జాతీయ ఆదాయం అంటాం.
అందుకే ఈ యొక్క అంచనాలు వేసేటప్పుడు ఈ యొక్క మన సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ దాని యొక్క డేటా మొత్తం మార్కెట్ ధరలో దొరుకుతుంది. మరి అదేవిధంగా విదేశాల నుంచి వచ్చిన NFIA నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని కూడా కలిపి GNPని లెక్కిస్తుంది. ఈ విధంగా మరి తరుగుదలను తీసివేసి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని లెక్కిస్తుంది. ఇలా 8వ జాతీయ ఆదాయ భావన ఏదైతే ఉందో ఇదే నిజమైన జాతీయ ఆదాయం. సో అందుకే మనకి ఈ జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు ఈ 8 భావనలు చాలా అవసరం మరియు నిజమైన జాతీయ ఆదాయం కనుక్కోవడానికి చాలా ఉపయోగకరం. సో అందువలన మార్కెట్ ధరల వద్ద 4 జాతీయ ఆదాయ భావనలు కూడా మనం ఆఫ్లైన్లో చూసాం. ఇప్పుడు ఉత్పత్తి కారకాల వద్ద ఈ యొక్క జాతీయ ఆదాయ భావనలు, మొదటిది GDP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, అంటే ఉత్పత్తి కారకాల వద్ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయోత్పత్తి, ఈ భావన చూద్దాం. దీని తదుపరి ఈ 3 భావనలు మనం చూద్దాం. సో ఇప్పుడు మనం చూసే ఈ భావన GDP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, GDP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఉత్పత్తి కారకాల వద్ద స్థూల దేశీయోత్పత్తి. ముందుగా GDP కానివ్వండి, GNP కానివ్వండి, NNP కానివ్వండి, అన్నీ కూడా జాతీయ ఆదాయాలే. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క దాని ప్రభావం ఉంటుంది. సో నిర్వచనం ఇచ్చేటప్పుడు ఈ 8 నిర్వచనాలు చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే అన్ని నిర్వచనాలు ఒకేలా ఉంటాయి. ఈ 8ంట్లో 4 నిర్వచనాలు ఇచ్చి GDP ఫ్యాక్టర్ కాస్ట్ ఏదని అడిగితే అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందువలన ఈ నిర్వచనం మనం చూసుకునేటప్పుడు GDP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ యొక్క నిర్వచనం చూద్దాం. చాలా జాగ్రత్తగా చూడాలి. అన్ని నిర్వచనాలు ఒకేలా ఉంటాయి. ఏదో ఒక దాని ప్రభావం మాత్రమే ఉంటుంది తప్ప రిమైనింగ్ 8 కూడా జాతీయ ఆదాయ భావనలే. ఓకేనండి. మరి GDP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ నిర్వచనం చూసేటప్పుడు మనం సాధారణంగా చూడండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, దేశీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి మోస్ట్ ఇంపార్టెంట్. దేశీయోత్పత్తి, జాతీయోత్పత్తి అనే భావనల కోసం మీకు కులంకషంగా నేను ఆల్రెడీ చెప్పాను. మరి దేశీయోత్పత్తి అనే భావన వచ్చేటప్పుడు ఈ నిర్వచనంలో మనం ఏ విధంగా చూడాలో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైనా జాతీయ ఆదాయం అనేటప్పుడు జాతీయ ఆదాయం అనేది ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో మాత్రమే లెక్కించాలి. సో ఒక వార్షిక ఆర్థిక సంవత్సర కాలంలో, ఒక వార్షిక ఆర్థిక సంవత్సర కాలంలో ఎందుకంటే జాతీయ ఆదాయం అనేది ఒక వార్షిక ఆర్థిక సంవత్సర కాలంలో మాత్రమే లెక్కించాలి. ఎప్పుడు కూడా ముందు సంవత్సరం యొక్క ఆదాయం అనేది, ముందు సంవత్సరం యొక్క ఆదాయం ఏదైతే ఉందో ఈ ముందు సంవత్సరం ఆదాయము జాతీయ ఆదాయములో తీసుకోరు. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ముందు సంవత్సరం ఆదాయం తీసుకోవడానికి లేదు. ఏదైతే ఒక వార్షిక ఆర్థిక సంవత్సర కాలం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 మధ్య మన యొక్క వార్షిక ఆర్థిక సంవత్సర కాలం ఉంటుంది. సపోజ్కి 2020-21 కావాలంటే 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 ఇదే వార్షిక ఆర్థిక సంవత్సర కాలంగా మనం చెప్తాం. ఈ వార్షిక ఆర్థిక సంవత్సరం కాలంలో మాత్రమే భారతదేశంలో ఎంత ఉత్పత్తి వచ్చిందో ఆ ఉత్పత్తిని లెక్కించాలి తప్ప దీనికంటే ఏప్రిల్ 1 కంటే ముందు సంవత్సరం 2019 ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరాదు. ఎందుకు తీసుకోరాదంటే ముందు సంవత్సరం వచ్చిన ఈ యొక్క ఆదాయం అనేది స్టాక్ పరిధిలోకి వెళ్తుంది. స్టాక్ అది నీ ఆస్తిలో కలుస్తుంది తప్ప ఈ యొక్క జాతీయ ఆదాయంలోనికి రాదు. ఈరోజు ఎందుకు జాతీయ ఆదాయంలోకి రాదంటే జాతీయ ఆదాయం అనేది ఒక పీరియడ్ ఆఫ్ అంటే ఒక పీరియడ్కి మాత్రమే చెందింది. సో అందువలన ఏదైతే వార్షిక ఆర్థిక సంవత్సరం ఉందో ఈ వార్షిక ఆర్థిక సంవత్సరం యొక్క పీరియడ్లో మాత్రం లెక్కించాలి. ఇది కేవలం ప్రవాహ భావన తప్ప ఇది స్టాక్కు సంబంధించినది కాదు. ఇంతకీ స్టాక్కి ప్రవాహానికి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. మరొకసారి చూడండి. ఈరోజు నీ దగ్గర 10 కోట్ల ఆస్తి ఉంటే ఆ 10 కోట్ల ఆస్తి మీద ఈ వార్షిక ఆర్థిక సంవత్సర కాలంలో నువ్వు సంపాదించిన ఏదైతే 10 లక్షలు 5 లక్షలు ఉందో అది మాత్రమే జాతీయ ఆదాయం పరిధిలోకి తీసుకోవాలి. ఒక పీరియడ్లో ఏ పీరియడ్లో అయితే మనం జాతీయ ఆదాయం లెక్కిస్తామో ఆ పీరియడ్లో మాత్రమే మనం ఈ యొక్క ఆదాయం లెక్కించాలి. ఓకే. స్టాక్ అనేది పాయింట్ ఆఫ్ టైంకి సంబంధించింది. అంటే 2019 వరకు నువ్వు ఎంతైతే సంపాదించావో అదంతా నీ ఆదాయం, కానీ అది జాతీయ ఆదాయం కాదు. నీ ఆస్తి లేదా నీ ఆదాయం పైన నువ్వు ఎంతైతే ఈ సంవత్సర కాలంలో సంపాదించావో 50 కోట్ల ఆస్తి ఉంది, దాని మీద 30 లక్షలు సంపాదించావు, అది మాత్రమే జాతీయ ఆదాయంలో కలపాలి. ఆ 50 కోట్లు నీ స్టాక్ పరిధిలోకి వస్తుంది. అది పాయింట్ ఆఫ్ టైం, ఇది పీరియడ్ ఆఫ్ టైంకి వస్తుంది.
సో ఏదైతే నీకు 1 సంవత్సర కాలం అని చెప్పామో ఆ ఒక వార్షిక ఆర్థిక సంవత్సర కాలంలో మాత్రమే మనం తీసుకోవాలి, పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ 2020-21ని తీసుకోవాలి. ముందు సంవత్సరపు ఆదాయాన్ని జాతీయ ఆదాయంలోనికి తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది పీరియడ్ ఆఫ్ టైంని సూచిస్తుంది. ఇది ఒక ప్రవాహమైన భావన. ఇది స్టాక్ అనేది తీసుకోదు, నీ ఆస్తిని ఇందులో కలపడానికి లేదు. ఓకే సార్, అందుకే ఒక వార్షిక ఆర్థిక సంవత్సర కాలంలో అని మనం చెప్పడం జరిగింది. ముందు సంవత్సరపు ఆదాయాలు తీసుకోవడానికి వీలు లేదు. అయితే చూడండి, ఈ నిర్వచనం మనం చూసేటప్పుడు జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్లో ఒక వార్షిక ఆర్థిక సంవత్సర కాలంలో అని చెప్పాం. మరి దేశీయోత్పత్తి మోస్ట్ ఇంపార్టెంట్ సార్. స్థూల దేశీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల వద్దని చెప్పాం. మరి ఒక వార్షిక ఆర్థిక సంవత్సర కాలంలో మాత్రమే లెక్కించాలి. దేశీయోత్పత్తి డొమెస్టిక్, ఇది మన కుటుంబానికి కానివ్వండి, మన రాష్ట్రానికి కానివ్వండి, లేదా మన దేశానికి కానివ్వండి. డొమెస్టిక్ అంటే మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల మాత్రమే తీసుకోవాలి. భౌగోళిక సరిహద్దులు ఏవైతే ఉన్నాయో మన దేశ భౌగోళిక సరిహద్దులు లోపల మాత్రమే తీసుకోవాలి. ఏదైతే భారతదేశం అని మనం చెప్పామో అకార్డింగ్ టు ఆర్టికల్ 1 భారతదేశ రాష్ట్రాలు యూనియన్ 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు, ఏదైతే మన దేశం ఉందో మన దేశం యొక్క భౌగోళిక సరిహద్దులు ఉన్నాయో దీని లోపల ఒక వార్షిక సంవత్సర కాలంలో జరిగిన ఉత్పత్తి మాత్రమే మన జాతీయ ఆదాయంలో తీసుకోవాలి. అది కూడా దేశీయోత్పత్తిలో. దేశీయోత్పత్తి అని అంటేనే మనం దేశ భౌగోళిక సరిహద్దుల లోపల. జాతీయోత్పత్తి అనే భావనకు వచ్చేసరికి అది విశాలం అనేది. మన దేశ పౌరులు ఇతర దేశాల్లో కూడా ఉత్పత్తి చేసిన వస్తువులను సేవలను తీసుకోవాలి. కానీ దేశీయోత్పత్తి అనే భావనలో మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల మాత్రమే తీసుకోవాలి. సో మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఎవరంటే మన దేశీయులు కావచ్చు, విదేశీయులు కావచ్చు, ఇతర దేశస్తులు కూడా కావచ్చు, మన దేశం వారైనా కానివ్వండి, విదేశీయులైనా కానివ్వండి. ఈ యొక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. మన దేశీయులైనా కావండి, విదేశీయులైనా కానివ్వండి, మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల మాత్రమే ఒక వార్షిక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేస్తే. సపోజ్ మన దేశంలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, కార్పొరేట్ రంగంలో వ్యవస్థాపకులు. మరి అదేవిధంగా మన దేశంలో ఎంతోమంది వ్యవసాయదారులు ఉన్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఎంతోమంది సంఘటిత రంగంలో ఎన్నో రకాల వస్తోత్పత్తి చేస్తున్నారు. ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఉన్న వాళ్ళందరూ రిలయన్స్ వాడు, ఆదిత్య బిర్లా వాడు, జిఎంఆర్ వాడు, ఇలా ఎంతోమంది కార్పొరేట్లు 15 నుంచి 59 సంవత్సరాల మధ్య ఏదైతే ఉత్పాదక సామర్థ్యం గల వర్గం ఉందో ఆ వర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా తయారు చేసే వస్తువుల ఉత్పత్తి ఏదైతే ఉందో, పనిచేసే జీతం ఏదైతే ఉందో ఇదంతా కూడా మనము మన దేశీయుల ఉత్పత్తిలో మనం కలుపుకోవాలి. మరి దేశీయోత్పత్తి అంటున్నాం కనుక విదేశీయులు కూడా అంటే మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల దేశీయోత్పత్తి అనేటప్పుడు ఇతర దేశానికి చెందిన ఎన్నో కంపెనీలు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDI రూపంలో, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ రూపంలో, పోర్ట్ఫోలియోస్ రూపంలో ఎన్నో రకాల ఇన్వెస్ట్మెంట్ని పెడుతున్నాయి. ఈరోజు మనం పరిశీలించినట్టయితే మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఎన్నో రకాల కంపెనీలు ఇక్కడ మన దేశంలో వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఈరోజు శాంసంగ్ కంపెనీ కానివ్వండి, కియో కార్ల కంపెనీ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, మరి అదేవిధంగా యాపిల్ కంపెనీ కానివ్వండి, ఎన్నో రకాల కంపెనీలు, ఎన్నో రకాల టెలికాం కంపెనీలు, ఎన్నో రకాల బ్యాంకింగ్ కంపెనీలు ఈరోజు సేవలు అందిస్తున్నాయి. సో ఈ విధంగా వస్తువులు, సేవల విషయంలో ఇతర దేశాలకు చెందిన ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవి మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఒక వార్షిక ఆర్థిక సంవత్సర కాలంలో జరిగే ఉత్పత్తిని కూడా మనం దేశీయోత్పత్తి కింద చూపిస్తాం. సో దేశీయులు మరియు విదేశీయులు. అందుకే దేశీయోత్పత్తి అనేది సంకుచితమైన భావన కింద మనం చెబుతాం. సంకుచిత భావన, ఎందుకంటే ఇది విశాల భావన కాదు జాతీయోత్పత్తిలాగా. ఇది మన దేశ భౌగోళిక సరిహద్దుల బౌండరీస్లో మాత్రమే వస్తువు ఉత్పత్తి చేస్తుంది. అది మన దేశస్తులు కావచ్చు, విదేశీయులు కావచ్చు. సో మరి జాతీయోత్పత్తి విశాల భావన, అది ఇతర దేశాల్లో కూడా మన దేశం యొక్క పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తిని లెక్కిస్తుంది. సో అందువలన ఇది సంకుచిత భావన కింద మనం లెక్కిస్తాం. సో చూడండి సార్, ఒకసారి ఈ నిర్వచనం మనం పరిశీలిస్తే ఒక వార్షిక ఆర్థిక సంవత్సర కాలంలో మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాల మధ్య మన దేశీయులు మరియు విదేశీయుల చేత ఉత్పత్తి చేయబడిన ఏదైతే మనం ప్రొడక్ట్ అన్నామో ఈ ప్రొడక్ట్ వస్తువులు కావచ్చు, సేవలు కావచ్చు, ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవలు. మరి జాతీయ ఆదాయం అనే భావనలో అంతిమ వస్తు సేవలు అనే భావన చాలా వివాదాస్పదంగా ఉంటుంది. అంతిమ వస్తు సేవలు చూడండి సార్, అంతిమ వస్తు సేవలను మాత్రమే తీసుకోవాలి. ఏంటి అంతిమ వస్తు సేవలు, అంతిమ వస్తువులు? ఈరోజు జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు CSO అంతిమ వస్తువు విలువను మాత్రమే లెక్కిస్తుంది.
మరి అంతిమ వస్తువు అంటే మనము వినియోగించడానికి ఏదైతే నేరుగా మనకి ఉపయోగపడుతుందో అదే అంతిమ వస్తువు. ఒక స్వీటు మనం తినాలి, అది అంతిమ వస్తువు. ఒక కారు మనం డ్రైవ్ చేయాలి, అది అంతిమ వస్తువు. కానీ ఆ అంతిమ వస్తువు ఏదైతే ఉందో అది అనేక రకాలైన మధ్యంతర వస్తువుల యొక్క కలయిక ద్వారా ఏర్పడుతుంది. అయితే ఈరోజు ఆ మధ్యంతర వస్తువులు అనేవి లేకపోతే అంతిమ వస్తువు తయారవుతుంది. సపోజ్కి ఒక కారు, ఆ కారుకి టైర్లు అనేవి ఉన్నాయి, ప్లాస్టిక్ ఉంది, సిరామిక్ ఉంది, అదేవిధంగా చూస్తే గ్లాస్ ఫర్నిచర్ ఉంది, మరి అదేవిధంగా ఇంజిన్, వీటన్నింటినీ కలిపితే ఆ కారు తయారవుతుంది, ఈ మధ్యంతర వస్తువులన్నింటినీ కలిపితే. సో కానీ సిఎస్ఓ తన జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు కేవలం అంతిమ వస్తువు మాత్రమే తీసుకుంటుంది లెక్కింపులోనికి, మధ్యంతర వస్తువులను తీసుకోదు. మధ్యంతర వస్తువులను తీసుకోదు. ఏంటి అంతిమ వస్తువులు మాత్రమే తీసుకుంటుంది, మధ్యంతర వస్తువులను తీసుకోదు? ఎందుకు తీసుకోదు? తీసుకుంటే ఎటువంటి ప్రభావం పడుతుందో మనం పరిశీలిస్తే ఒక్కసారి చూద్దాం. మరి ఈరోజు ఆ కారు తయారీకి సపోజ్కి మనకి రతన్ టాటా గారు కార్లు తయారు చేస్తున్నారు, టాటా కార్లు. మరి టాటా కార్లు తయారు చేస్తున్న రతన్ టాటా అంతిమ వస్తువు కారు. ఆ రతన్ టాటా 10,000 కార్లు తయారు చేస్తే 10,000 కార్లు కూడా ఈరోజు ఒక సంవత్సరంలో వస్తూత్పత్తి జరిగి వినియోగించబడితే వాటి ధరను లెక్కించి సిఎస్ఓ ఈ సంవత్సరం ఎంత ఉత్పత్తి జరిగిందని జాతీయ ఆదాయంలో తీసుకుంటుంది. మరి తీసుకునేటప్పుడు రతన్ టాటా గారు ఆ యొక్క కార్ల తయారీకి టైర్లు అతనే తయారు చేసుకుంటారా, ఇనుమును అతనే తయారు చేసుకుంటారా, ఫర్నిచర్ అతనే తయారు చేసుకుంటారా? చేసుకోరు. ఆ కారు ఇంజిన్ మాత్రమే టాటా కంపెనీది. రిమైనింగ్ అన్నీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భాగంగా ఈ యొక్క ఏదైతే అవుట్సోర్సింగ్ విధానం ఉందో ఈ అవుట్సోర్సింగ్ విధానంలో అసెంబ్లింగ్ కోసం మాత్రమే తీసుకుంటారు. కారుని సంబంధించిన టైర్లు ఎంఆర్ఎఫ్ కంపెనీ వాడేవచ్చు, లేదా సియేట్ వాడేవచ్చు. ప్లాస్టిక్ మరి ఐరన్ సంబంధించి ఐరన్ ఏదో ఒక స్టీల్ కంపెనీ వాడేవచ్చు, ఏదో బుకోర స్టీల్, వైజాగ్ స్టీల్ ఎవడో ఒకటి ఇవ్వచ్చు. సో ఈ విధంగా ఆ కారుకు సంబంధించిన ఫర్నిచర్ ఇంకొకటి ఇవ్వచ్చు. ఈ విధంగా వీరందరూ ఇచ్చిన వస్తువులని అతని ఇంజిన్తో కలిపి అతను కారు తయారు చేస్తారు. మరి ఒక సంవత్సర కాలంలో 10,000 కార్లు తయారు చేస్తే రతన్ టాటా గారు సిఎస్ఓకి ఇచ్చేటప్పుడు ఒక కారు విలువ 15 లక్షలు అంటే 10,000 × 15 లక్షల జాతీయ ఆదాయంలోకి లెక్కిస్తాడు. సో అంతిమ వస్తువులు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడి వరకు బాగానే ఉంది. సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రధానంగా ఏదైతే ఒక అంతిమ వస్తువును మనం తయారు చేయదలుచుకున్నామో ఆ అంతిమ వస్తువు తయారీలో ఉపయోగించే మధ్యంతర వస్తువులు తయారు చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ మధ్యంతర వస్తువు తయారు చేసే కంపెనీకి అది అంతిమ వస్తువు. ఎంఆర్ఎఫ్ టైర్లు తయారు చేసేవాడికి ఎంఆర్ఎఫ్ టైర్ అనేది మధ్యంతర వస్తువు కాదు, అంతిమ వస్తువు. ఎంఆర్ఎఫ్ కంపెనీ వాడికి అది ఎంఆర్ఎఫ్ టైర్ అంతిమ వస్తువు. స్టీల్ కంపెనీ వాడికి స్టీల్ అంతిమ వస్తువు, ప్లాస్టిక్ కంపెనీ వాడికి ప్లాస్టిక్ అంతిమ వస్తువు, గ్లాస్ కంపెనీ వాడికి గ్లాస్ అంతిమ వస్తువు. ఈ విధంగా ఆ కారులో ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నీ కూడా ఆయా కంపెనీలకు అవి అంతిమ వస్తువులు. మరి సిఎస్ఓ లెక్కించేటప్పుడు రతన్ టాటా దగ్గర ఎటువంటి డేటాను సేకరించిందో అలాగే అన్ని కంపెనీల నుంచి అదే డేటా సేకరిస్తుంది. మరి ఎంఆర్ఎఫ్ వాడు కూడా 10,000 కార్లకు సంబంధించి 40,000 టైర్లని రతన్ టాటాకి ఇచ్చినట్టు ఈ యొక్క 40,000 టైర్లకి ఒక్కొక్క టైర్కి 5,000 లెక్క ఆ యొక్క డేటాను ఇస్తాడు. అలా సెరామిక్ వాడు, ఐరన్ వాడు, ఐరన్ స్టీల్ వాడు, ఫర్నిచర్ వాడు, ప్లాస్టిక్ వాడు వీరందరూ కూడా ఇస్తారు. మరి ఇప్పుడు ఆ కారు ధర 15 లక్షలని అంతిమ వస్తువుగా వెళ్ళినది. మరి ఇవన్నీ కలిపితే మరొక 15 లక్షలు, టోటల్గా 15 లక్షలు ఉండాల్సిన కారు విలువ చివరికి 30 లక్షలు వస్తుంది. అందుకే జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు మధ్యంతర వస్తువులకి ఏదైతే విలువ లెక్కించారో దానిని తీసివేసేయాలి, మోస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే ఆదాయము, జాతీయ ఆదాయము మనకి రెట్టింపుగా కనిపించేస్తుంది. అందుకే మధ్యంతర వస్తువుల విలువను తీసివేసేయాలి, అంతిమ వస్తువులు మాత్రమే తీసుకోవాలి, మధ్యంతర వస్తువులు తీసుకోరాదు. ఓకే సార్, ఈ కాన్సెప్ట్ చూద్దాం ఒకసారి. ఒక వార్షిక ఆర్థిక సంవత్సర కాలంలో దేశ భౌగోళిక సరిహద్దులు, ఎందుకంటే దేశీయోత్పత్తి కనుక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల మాత్రమే తీసుకోవాలి. మరి దేశీయోత్పత్తి అన్నాం కనుక మన దేశీయులు కావచ్చు, విదేశీయులు కావచ్చు, మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల మాత్రమే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మరి ఏ కారకాల వద్ద, ఉత్పత్తి కారకాల వద్ద, అంతిమ వస్తువుల యొక్క ఉత్పత్తి కారకాల వద్ద, ఉత్పత్తి కారకాల వద్ద. మరి ఇక్కడ గ్రాస్ అన్నాం కనుక స్థూల విలువ, నికర విలువ అనేది కూడా ఇంపార్టెంట్. ఉత్పత్తి కారకాల వద్ద ఏదైతే స్థూల విలువ ఉన్నదో ఈ స్థూల విలువనే మనం ఏమంటామంటే జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్గా చెప్తాము. ఉత్పత్తి కారకాల వద్ద స్థూల దేశీయోత్పత్తిగా చెబుతాం. ఓకే సార్, దీని నిర్వచనంలో ఇవన్నీ ఉండాలి. ప్రధానంగా ఈ నిర్వచనం వచ్చేటప్పుడు మీరు చూసుకోవాల్సింది ఉత్పత్తి కారకాల వద్ద స్థూల విలువ మరియు దేశ భౌగోళిక సరిహద్దులు. ఎందుకంటే డొమెస్టిక్ అన్నాం కనుక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల అనేది ఇక్కడ పాయింట్లో ఉండాలి.
మరి ఉత్పత్తి కారకాల వద్ద అన్నాం కనుక ఉత్పత్తి కారకాల వద్ద లేదా మార్కెట్ ధరల వద్ద ఇక్కడ అడుగుతుంటాడు. గ్రాస్ అన్నాం కనుక స్థూల విలువ అనే మాట చివరి చూసుకోవాలి. మరి దేశీయ ఉత్పత్తి అన్నాం కనుక దేశీయులు మరియు విదేశీయులు అనేది చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఈ నిర్వచనం కరెక్ట్ అవుతుంది. 8 నిర్వచనాల్లో 4 నిర్వచనాలు ఇస్తాడు, 1 నిర్వచనం ఇది ఇస్తాడు. సో ఆన్సర్ చెప్పడం చాలా కష్టం, అందుకే చాలా సూక్ష్మంగా మీరు చూడాలి. ఓకే, ఎనీవే ఈ విధంగా ఉత్పత్తి కారకాల వద్ద జాతీయ ఆదాయ భావనలో మనం చూసాం. ముందు సంవత్సరం ఆదాయం లెక్కించరాదు, ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో తీసుకోవాలి. ఎందుకంటే జాతీయ ఆదాయం అనేది పీరియడ్ ఆఫ్ టైంకి చెందింది, ఆ ఒక పీరియడ్కి మాత్రమే తీసుకోవాలి. గత సంవత్సరంతో స్టాక్ పరిధిలోకి వస్తుంది. ఇది ఒక ప్రవాహ భావన, ఇది ప్రవహించే భావన తప్ప స్టాకు కాదు. మరి ఇది సంకుచిత భావన, మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల మాత్రమే ఉంటుంది. మరి అంతిమ వస్తువులు మాత్రమే తీసుకోవాలి, మధ్యంతర వస్తువులను తీసుకోరాదు. ఓకే, ఇంకనూ మనం చూసుకున్నట్టయితే ఇందులో ప్రధానంగా ఒకటే గుర్తుంచుకోవాలి సార్. ఏదైతే జాతీయ ఆదాయాన్ని మనం లెక్కిస్తున్నామో ఆ జాతీయ ఆదాయంలో ప్రధానంగా చట్ట వ్యతిరేక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో చట్ట వ్యతిరేక ద్రవ్యం తీసుకోరాదు, చట్ట వ్యతిరేక ద్రవ్యం. మరి అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటామో ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ తీసుకోరాదు. ఎందుకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ తీసుకోరాదు? ఈరోజు నేను ఫోన్పేలో ఒక వ్యక్తికి ₹1,00,000 పంపించాను. తను మరో 4 రోజుల్లో తర్వాత అప్పు తీసుకున్నది నాకు ₹1,00,000 పంపించాడు. మరి ఈరోజు 2 ట్రాన్సాక్షన్ జరిగాయి, 2 లక్షలు. ఏమండి, ఇలా భారతదేశంలో ఎన్నో రకాల బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. ఫోన్పే, గూగుల్ పే, ఈరోజు డిజిటల్ ఇండియా భీమ్ ద్వారా కానివ్వండి, మరి ఎన్నో రకాలైన పేటీఎంలు కానివ్వండి వచ్చాయి, ఎన్నో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఈవెన్ టీకి కూడా మనము పేమెంట్ని దీని ద్వారా చేస్తున్నాం. అయితే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? వేరు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అప్పు రూపంలో వెళ్ళేది బ్యాంక్ ట్రాన్సాక్షన్. మరి ఇలా జరిగేటప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు తీసుకోరాదంటే, జాతీయ ఆదాయం అంటే కేవలం ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల, వ్యవసాయ రంగం కానివ్వండి, పారిశ్రామిక రంగం కానివ్వండి, సేవా రంగం కానివ్వండి, వాటిలో నిజమైన వస్తు సేవల్లో ఉత్పత్తిని మాత్రమే జాతీయ ఆదాయంలో పరిగణ తీసుకోవాలి. ఉద్యోగులు చేసే ఉద్యోగులు జీతం అది నిజమైన ఆదాయం. మరి వ్యవసాయ రంగంలో వ్యవసాయదారులు ఒక సంవత్సర కాలంలో వ్యవసాయ ఆహారధాన్యాన్ని ఉత్పత్తి చేస్తారు, అది ఉత్పత్తి. మరి ఎన్నో రకాల కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఈ సంవత్సరంలో ఎన్నో రకాల వస్తువులని సేవలను ఉత్పత్తి చేస్తారు, వాటిని మాత్రమే తీసుకోవాలి. వస్తు ఉత్పత్తి లేదా సేవ ఉత్పత్తి పెరుగుదల లేనిది ఏది కూడా తీసుకోరాదు. సో బ్యాంక్ ట్రాన్సాక్షన్ వల్ల ఉత్పత్తిలో పెరుగుదల రాదు, అందువలన బ్యాంక్ ట్రాన్సాక్షన్ తీసుకోరాదు. మరి అదేవిధంగా మనం పరిశీలిస్తే లాటరీల ద్వారా కానివ్వండి, బహుమతుల ద్వారా కానివ్వండి, గుర్రపు పందాల ద్వారా కానివ్వండి, ఇటువంటి విషయాల్లో ఏదైనా ఒక సొమ్ము వచ్చినట్టయితే అది తీసుకోరాదు. ఇది కూడా కేవలము ఉత్పత్తిలో పెరుగుదలను సూచించదు, అందువలన లాటరీ, బహుమతులు, గుర్రపు పందాల ద్వారా వచ్చేది ఏది తీసుకోరాదు. మరి అదేవిధంగా హవాలా ఏదైతే ఈరోజు బ్లాక్ మనీ లాండరింగ్, సెల్ కంపెనీస్, ఈ విధంగా ఏదైతే మనీ లాండరింగ్ ద్వారా కానివ్వండి, బ్లాక్ మనీ, నల్ల ద్రవ్యం, చట్ట వ్యతిరేక ద్రవ్యాలు, ఇవేవి కూడా ఈ జాతీయ ఆదాయంలో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో కొన్ని రకాల చర్యలను పాటిస్తూ ఈ యొక్క జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ని కనుక్కోవడం జరుగుతుంది. ఓకే సార్, మరి ఈరోజు మనం చూద్దాం ఈ జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్లో సాధారణంగా జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఏ విధంగా సిఎస్ఓ ఈ లెక్కింపులు లెక్కిస్తుందో మనం చూద్దాం. మరి ఈ యొక్క లెసన్కి సంబంధించి ప్రతిదీ కూడా మీకు మన యొక్క ఏదైతే యాప్ ఉందో ఆ యాప్లో నేను ఆటోమేటిక్గా మీకు దీన్ని పీడిఎఫ్ రూపంలో ఫార్మాట్ చేస్తాను. మీరు ఆ నోట్స్ కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే అండి, పీడిఎఫ్ రూపంలో మీకు క్లాస్ అయిన వెంటనే వీటి యొక్క పీడిఎఫ్లు మేము యాప్లో మేము ప్రజెంటేషన్ చేస్తాం. సరే, జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ లెక్కించేటప్పుడు మనకి సిఎస్ఓ ఏ విధంగా ఈ యొక్క జాతీయ ఆదాయం లెక్కిస్తుందంటే ఉత్పత్తి కారకాల వద్ద అని చెప్పాం. ఇంతకీ ఉత్పత్తి కారకాలు ఏంటి? ఉత్పత్తి కారకాలు జాతీయ ఆదాయం అంటేనే ఒక వార్షిక ఆర్థిక సంవత్సర కాలంలో వ్యవసాయము, పరిశ్రమలు, సేవల ద్వారా ఏదైతే ఉత్పత్తి వస్తుందో అదే ఉత్పత్తి. సో దాని విలువను లెక్కించడమే జాతీయ ఆదాయం. అటువంటప్పుడు ఉత్పత్తి కారకాలంటే ఏమీ లేదండి, ఏదైతే ఉత్పత్తిని జనింపజేస్తాయో, ఏ కారకాలైతే ఉత్పత్తిని సృష్టిస్తాయో, ఏ కారకాల వలన ఉత్పత్తి వస్తుందో వాటిని ఉత్పత్తి కారకాలు అంటాం. మరి సాధారణంగా వ్యవసాయ రంగంలో ఈ వ్యవసాయ ఉత్పత్తికి రావడానికి కారణం భూమి. సో భూమి ఉత్పత్తి కారకం, భూమి, నేల, ఈ నేలపైన మాత్రమే మనం వ్యవసాయం చేయగలం కనుక భూమి ఉత్పత్తి కారకం. ఎన్ని రకాల పంటలు, హార్టికల్చర్ పంటల తోటలు కానివ్వండి, ఇక ఆహార పంటలు, ఆహారేతర పంటలు ఏవైనా సరే నేలపైన చేయాల్సిందే. సో భూమి అనేది ఒక ఉత్పత్తి కారకం.
మరి ఉత్పత్తి కారకాలంటే ఉత్పత్తి దేని ద్వారా జనించబడుతుందో, మరి భూమిపైన తనంత తానుగా పంటలు పండవు కదా. వ్యవసాయదారులు వ్యవసాయ కూలీల చేత వారు పంట పెడితేనే, పండిస్తేనే వాళ్ళ శ్రమ వలన మాత్రమే ఈ వ్యవసాయం పండుతుంది. శ్రమ అధిక ఉత్పత్తి కారకం. మరి ఉత్పత్తి కారకాల్లో భూమి శ్రమ ఉంటే సరిపోతుందా? కాదు కదా. మరి ఏదైతే ఈ రైతు ఉన్నాడో పంటలు పండించడానికి ఖచ్చితంగా వాడికి పెట్టుబడి కావాలి. వాడి దగ్గర పెట్టుబడి లేనప్పుడే ప్రభుత్వం దగ్గర, వడ్డీ వ్యాపారుల దగ్గర ఈ అప్పు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు రైతు ఈ విధంగా పెట్టుబడి సహాయం లేకనే వ్యవసాయం చేయలేకపోతున్నాడు. ఒకవేళ సహాయం దొరికి, రైతు పెట్టుబడి సహాయం దొరికి ప్రభుత్వం నుంచో లేదా వడ్డీ వ్యాపారం నుంచో ఆ పంటతో వ్యవసాయం చేసిన వర్షాలు సరిగా రాకో, పంటలు వరదల వలనో, కరువుల వలనో, ఏదో ఒక రకమైన ప్రకృతి వైపరీత్యం వల్ల పంట మొత్తం నాశనం అయిపోయి ఈ రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సరే, ఆ టాపిక్ మనకు అనవసరం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే భూమి శ్రమ, మరి ఇతనికి కావలసింది పెట్టుబడి. ఆ పెట్టుబడినే మనం మూలధనం అంటాం. ఈ పెట్టుబడినే మనం మూలధనం అంటాం. అయితే వ్యవసాయ రంగంలో అయితే వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు ఈ భూమిని పైన ఈ మూలధనాన్ని ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తులు చేస్తారు. మరి ఈరోజు పారిశ్రామిక సేవా రంగంలో ఎన్నో రకాలైన వస్తుత్పత్తి జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో ఎన్నో రకాల వస్తువుల ఉత్పత్తి, సేవల ఉత్పత్తి జరుగుతుంది. ఎందుకోసం అంటే మనిషి జీవనానికి కావలసిన ప్రతి వస్తువుని కూడా తయారు చేస్తారు. మరి ఆ తయారు చేసేవారినే వ్యవస్థాపకులు అంటాం. వ్యవస్థాపకులు ఈరోజు పారిశ్రామిక రంగంలో, కార్పొరేట్ రంగంలో ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా వ్యవస్థాపకులు అంటాం. వ్యవస్థాపకులు మరి వీళ్ళందరూ కూడా ఇదే మూలధనంతో ఈ శ్రామికులను ఉపయోగించే వస్తువుల్ని, సేవలను ఉత్పత్తి చేస్తారు. ఎన్నో రకాల ఫ్యాన్ల తయారీ, కారుల తయారీ, కెమెరాస్ తయారీ, బోర్డుల తయారీ, ఏ వస్తుత్పత్తి కానివ్వండి, ఒక మనిషి జీవనానికి కావలసిన అవసరమైన వస్తువులు, సేవలని ఉత్పత్తి చేసేవారే ఈ వ్యవస్థాపకులు. టీవీలు కానివ్వండి, ఫోన్లు కానివ్వండి, వీటన్నింటిని కూడా మరి ఈ వ్యవస్థాపకం అనేది కూడా ఒక ఉత్పత్తి కారకం. మరి ప్రస్తుత ట్రెండ్ చూద్దాం. భూమి ఆవిర్భవించిన నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే ఎన్నో రకాల అద్భుతాలు జరిగాయి. ఈరోజు లైట్ అనేది థామస్ అల్వా ఎడిసన్ అనే ఒక శాస్త్రవేత్త లేకపోతే ఈ యొక్క వెలుతురు మనం చూడలేం. అదేవిధంగా ఎన్నో రకాల ఆధునిక పరికరాలు మనం ప్రాచీన కాల చరిత్ర నుంచి చూస్తే మనం ఈరోజు ఎంత అప్డేట్గా ఉన్నామో చూడండి. అంతరిక్షంలో అడుగు పెడుతున్నాం, చంద్రమండలంపై భూములు కొంటున్నాం, జట్లతో ఇతర గ్రహాలపైనకి వెళ్ళి అక్కడ పరిశోధనలు చేస్తున్నాం. మన విలాసవంతమైన జీవితానికి ఎన్నో రకాల ఏసీలు వచ్చాయి, ఏసీ కార్లు వచ్చాయి, డ్రైవర్ రహిత కార్లు వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, మనిషి కంప్యూటర్ సహాయంతో తను కనీసం కష్టపడకుండా ఎన్నో రకాల అద్భుతాలను సృష్టించే పరిధి వస్తుంది. టెలిమెడిసిన్ వస్తుంది. ఎక్కడో అమెరికాలో ఉండే డాక్టరు ఇక్కడ భారతదేశంలో ఉండే ఒక పేషెంట్కి వైద్యం చేయొచ్చు. టెలి ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎంత అప్డేటెడ్. ఒకసారి చూడండి, భూమి చరిత్ర పుట్టిన నుంచి ఈరోజు ఎప్పటి వరకు జరుగుతున్న పరిస్థితులు. ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు. నేను పుట్టేటప్పుడు మా ఇంట్లో కరెంట్ లేదు. 2008 వరకు కూడా కరెంట్ లేదు. ఈరోజు కరెంట్ లేని పరిస్థితి భారతదేశంలో లేదు. 99.9% విద్యుతీకరణ జరిగింది భారతదేశంలో. సౌభాగ్య అనే పథకం ద్వారా, లేదా ప్రధానమంత్రి గ్రామీణ విద్యుతీకరణ యోజన పథకం ద్వారా, ఎన్నో రకాల పథకాల ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా విద్యుత్ వచ్చింది. కంప్యూటరీకరణ, డిజిటల్ అక్షరాస్యత, ఎన్ని రకాల అప్డేట్స్. అయితే దీనంతటికీ కారణం ఎవరు? సాంకేతిక పరిజ్ఞానం. మరి ఈరోజు మరింత అప్డేట్కి కారణం ఎవరు? ఇన్నోవేషన్, నవీకరణ అనేది మనిషి యొక్క అవసరాలను మరింత దగ్గర చేసేది ఇన్నోవేషన్, నవీకరణ. ఈరోజు ఈ సాంకేతిక పరిజ్ఞానమే లేకపోతే మనము ఈ దేశంలో ప్రపంచ జనాభా 800 కోట్లు దాటిపోయింది, 900 కోట్లకు పరుగులు పెడుతుంది. భారతదేశ జనాభా 140 కోట్లు దాటిపోయింది. ఇంతమంది జనాభాకి వస్తు ఉత్పత్తి కావాలంటే ఖచ్చితంగా టెక్నాలజీ కావాలి. టెక్నాలజీ లేనిదే మనుషులందరికీ వస్తువుల ఉత్పత్తి దొరకదు. సో ఏదైతే ఈ టెక్నాలజీ ఉందో ఈ టెక్నాలజీ కూడా ఒక ఉత్పత్తి కారకం, సాంకేతిక పరిజ్ఞానం. మరి ఇప్పుడు దాన్నే మనం ఇన్నోవేషన్ కూడా చెప్తున్నాం. ఈ సాంకేతిక పరిజ్ఞానం కూడా ఒక ఉత్పత్తి కారకం. చూడండి సార్, ఇవే ఉత్పత్తి కారకాలు. వేటి ద్వారా ఉత్పత్తి జనించబడుతుందో, వేటి ద్వారా ఉత్పత్తి సృష్టించబడుతుందో, వేటి వలన ఉత్పత్తి వస్తుందో వాటిని ఉత్పత్తి కారకాలు. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం, సాంకేతిక పరిజ్ఞానం, వీటినే మనం ఉత్పత్తి కారకాలు అంటాం. ఓకే సార్. మరి ఈ ఉత్పత్తి కారకాలకు చెల్లింపులు ఉండాలి. మరి లేకపోతే ఎవరైనా ఈరోజు ఉత్పత్తి కారకాలు, ఉద్యోగికి జీతం లేకపోతే పనిచేస్తాడా? రైతు కూలీకి కూలి ఇవ్వకపోతే పనిచేస్తాడా? చెల్లింపులు జరగాలి. ఆ ఉత్పత్తి కారకాలకి ఏవైతే చెల్లింపులు చేస్తారో వాటిని ఉత్పత్తి కారకాల చెల్లింపులు అంటాం.
భూమి అనే ఉత్పత్తి కారకానికి చెల్లించేదే బాటకం. ఒక రెంటెడ్ హౌస్కి మనం రెంట్ ఇస్తాం, దానే బాటకం. మరి రైతులు అందరూ కూడా వ్యవసాయదారులు వ్యవసాయం చేయించలేరు, కౌలుకి ఇస్తారు, ఆ కౌలు ఒక బాటకం. సో భూమికి బాటకం. ఒక శ్రమజీవికి అతని యొక్క మేధోపరంగా కానివ్వండి, కష్టం పరంగా చెల్లించేది వేతనం. పారిశ్రామిక రంగంలో కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి, సేవా రంగంలో కానివ్వండి, శ్రమించే ప్రతి వ్యక్తికి వేతనం ఇస్తారు. మరి ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉత్పత్తిని సృష్టిస్తాయో అవి ఉత్పత్తి కారకాలు అన్నాం. భూమి, శ్రమ, వ్యవస్థాపన, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం. ఆ ఉత్పత్తి కారకానికి మనం చెల్లించేవే ఉత్పత్తి కారకాల చెల్లింపులు. వీటిని వేతనం రూపంలో చెల్లిస్తాం. భూమికి బాటకం, శ్రమకి వేతనం, వ్యవస్థాపనానికి లాభం లేదా నష్టం. ఒక వ్యాపారి లేదా ఒక పెట్టుబడిదారు వ్యవస్థలు ఉన్నాయి. ఒక కార్పొరేట్ వాడు లాభాన్ని ఆశించే చేసినప్పటికీ నష్టం కూడా రావచ్చు. మరి మూలధనానికి మనం చెల్లించేది వడ్డీ, మరి సాంకేతిక పరిజ్ఞానానికి చెల్లించేది రాయల్టీ. ఏదైతే ఒక వార్షిక ఆర్థిక సంవత్సర కాలంలో ఈ ఉత్పత్తి కారకాలు అన్నీ కలిపి ఈ యొక్క భారతదేశంలో మొత్తంగా ఈ యొక్క ఉత్పత్తి కారకాలన్నింటినీ కలిపి విలువ వస్తుందో దాన్నే మనం జాతీయ ఆదాయంగా లెక్కిస్తాం. మరి దీనిని మనం పరిగణలోకి తీసుకునేటప్పుడు సాధారణంగా మార్కెట్ ధరల్లో మనకి జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అనేది మాత్రమే మనకి సిఎస్ఓకి ఈ లెక్కింపుల్లో భాగంగా జాతీయ ఆదాయానికి అందుబాటులోకి వస్తుంది. జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్. ఎందుకంటే ఈరోజు మనం ఏ వస్తువు కొన్నా మార్కెట్ ప్రైజే తెలుస్తుంది. ఆ యొక్క వస్తువు తయారైన వస్తువు మనకు తెలియదు. లైక్ రైతు పండించిన పంట, అతను పండించిన పంట ఎంత అనేది మనకు తెలియదు. మార్కెట్లో మనం ఎంత కొన్నామో తెలుస్తుంది. ఒక కారు 15 లక్షలు అంటే మార్కెట్ విలువే తెలుస్తుంది. తయారీదారుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే ఉన్నాడో అతను చేసింది మనకు తెలియదు. కానీ నిజమైన జాతీయ ఆదాయంలో తయారైనప్పుడు ఉన్న విలువను మాత్రమే మనం లెక్కించాలి తప్ప పన్నులు మరియు సబ్సిడీల ప్రభావాన్ని తీసివేసేయాలి. సో అందుకే ఏదైతే మనకి జాతీయ ఆదాయం లెక్కిస్తామో మొదటగా సిఎస్ఓకి జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ మాత్రమే తెలుస్తుంది. ఈ జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ పైన ప్రధానంగా మనకి పడే ప్రభావం ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేవి పడతాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మార్కెట్లోకి ఒక వస్తువు వచ్చిన తర్వాత గవర్నమెంట్ పన్నులు వేస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ పరోక్ష పన్నులు. మరి అదేవిధంగా వీళ్ళందరినీ ప్రోత్సహించడానికి సబ్సిడీలు ఇస్తుంది, మైనస్ సబ్సిడీస్. సో ఎందుకు మైనస్ సబ్సిడీస్ మనం చెప్పామంటే ప్రభుత్వము వస్తువులు ఏవైతే మార్కెట్లోనికి అమ్ముడుపోవడానికి వచ్చాయో వాటన్నిటిపైన కూడా వస్తు ఉత్పత్తి దశల్లో జిఎస్టీ కానివ్వండి, అప్పట్లో ఎక్సైజ్ సుంకాలు, సేల్ ట్యాక్స్ కానివ్వండి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది విధిస్తుంది. సో ఆ వస్తువులపైన, మార్కెట్లోకి వచ్చిన వస్తువులపైన ఇండైరెక్ట్ ట్యాక్స్ విధిస్తుంది. మరి అదేవిధంగా మనం పరిశీలిస్తే సబ్సిడీలు ఇస్తుంది. అయితే ఒకటి వేటిపైన వేస్తుందంటే జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. అంటే సాధారణంగా ఉత్పత్తి కారకాల వద్ద తయారైన వస్తువులపైన ప్రభుత్వమేమో పన్నులను విధిస్తుంది. అదేవిధంగా ఈ ఉత్పత్తి కారకాల వద్ద తయారైన వస్తువులని సపోజ్కి రైతున్నాడు, తన పెట్టుబడి సహాయం కింద రైతులకి ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ రూపంలో కొంత పెట్టుబడి సహాయం ఇస్తుంది. విత్తనాలు సబ్సిడీ ఇస్తుంది, ఎరువులు సబ్సిడీ ఇస్తుంది, యంత్రాలు కొనుగోలులో సబ్సిడీ ఇస్తుంది. ఈ విధంగా సబ్సిడీలు. మరి అదేవిధంగా పారిశ్రామికవేత్తలకి సజ్జల రూపంలో భూమి కొనుగోలులో సబ్సిడీ ఇస్తుంది, విద్యుత్ సబ్సిడీ ఇస్తుంది, మూలధన పన్ను పైన సబ్సిడీ ఇస్తుంది. ఇలాంటి ఎన్నో సబ్సిడీలు ఇస్తుంది. సో ఉత్పత్తి కారకాల వద్ద తయారైన వస్తు విలువకి పరోక్ష పన్నులు విధిస్తూనే సబ్సిడీలు ఇస్తుంది. ఇప్పుడు వీటినే మనం ఎలా చెప్తాం? జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఐటీ మైనస్ ఎస్. ఐటీ మైనస్ ఎస్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీ. వీటినే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్తాం. మోస్ట్ ఇంపార్టెంట్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏదైతే ప్రభుత్వం వేస్తుందో ఆ ఇండైరెక్ట్ ట్యాక్స్ పరోక్ష పన్నుల నుండి సబ్సిడీలను తీస్తే మనకు వచ్చేదే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్నులు మరియు మైనస్ సబ్సిడీలు. అంటే ప్రభుత్వం ఇచ్చినట్టే సబ్సిడీలు ఇస్తుంది, అలాగే పరోక్ష పన్నులు వేస్తుంది. పన్నులు ఎక్కువ వేస్తుంది, సబ్సిడీలు తక్కువ వేస్తుంది. కనుక ఇచ్చిన పరోక్ష సబ్సిడీలని పరోక్ష పన్నుల నుంచి మనకి తీసివేస్తే మనకు వచ్చేదే నికర పరోక్ష పన్నులు. నికర పరోక్ష పన్నులు అని చెప్పడం జరుగుతుంది. ఈ నికర పరోక్ష పన్నుల ప్రభావం దేనిపై ఉంటుందంటే ఉత్పత్తి కారకాలపైన ఉంటుంది. ఎందుకంటే ఈ దశల్లో మాత్రం వేస్తారు. దీనినే మనం జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్గా చెప్పుకుంటాం. జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్. సో జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అంటే జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఎన్ఐటి.
మనకి ఇప్పుడు కావలసింది జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, అంటే ఉత్పత్తి కారకాల వద్ద ఏదైతే స్థూల దేశీయోత్పత్తి ఉందో ఇది కావాలి. కనుక జీడిపి అట్ మార్కెట్ ప్రైజ్ నుండి మైనస్ నెట్ ఐటీని తీసివేసేయాలి, అంటే ఇందులో నికర పరోక్ష పన్నులు తీసివేసేయాలి. ఇలా తీసివేస్తే వచ్చేదాన్నే మనము ఉత్పత్తి కారకాల వద్ద స్థూల దేశీయోత్పత్తిగా మనం చెబుతుంటాం. ఓకే సార్, ఇది ఒక జాతీయ ఆదాయ భావన. మరి ఈ జాతీయ ఆదాయ భావన లెక్కించేటప్పుడు సాధారణంగా మనకు ఉపయోగించేది భూమి, శ్రమ, వ్యవస్థాపన, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో ఈ ఉత్పత్తి కారకాలని ఒక వార్షిక ఆర్థిక సంవత్సర కాలంలో మన దేశీయులు విదేశీయులు అందరూ కలిపి ఉపయోగించి వచ్చిన అంతిమ వస్తు సేవల విలువని మనము స్థూల విలువ వద్ద లెక్కిస్తే వచ్చేదే ఈ యొక్క ఉత్పత్తి కారకాల వద్ద జాతీయ ఆదాయం. దీనికే జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ని జీడిపి మార్కెట్ ప్రైజ్లో నుంచి నికర పరోక్ష పన్నులు తీసివేస్తే మనకి జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఓకే, ఈ భావనలో భాగంగా మనం ఇంకనూ మనం పరిశీలించాల్సిన విషయం మనం పరిశీలిస్తే ఒకసారి చూద్దాం. ఈ ఉత్పత్తి కారకాల వద్ద స్థూల దేశీయ ఉత్పత్తిలో భాగంగా ఉత్పత్తి కారకాల వద్ద స్థూల దేశీయ ఉత్పత్తిలో భాగంగా మనం చూస్తే జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని చెప్పుకున్నాం మనం. ఒకసారి చూద్దాం. ఉత్పత్తి కారకాల వద్ద స్థూల దేశీయ ఉత్పత్తి ఫస్ట్ జీ అని చెప్పామండి. జీ అంటే గ్రాస్, గ్రాస్ గ్రాస్ అంటే స్థూల భావన, గ్రాస్ అంటే స్థూల భావన. ఒకసారి చూద్దాం. జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్లో జీ, డి మరియు ఫ్యాక్టర్ కాస్ట్ అనే మూడు అంశీభూతాలు ఉన్నాయి. డి అంటే డొమెస్టిక్, అంటే దేశీయోత్పత్తి. మరి అదేవిధంగా ఎఫ్సి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఉత్పత్తి కారకాల వద్ద డొమెస్టిక్. ఎఫ్సి అంటే ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఉత్పత్తి కారకాల వద్ద. ఓకే, మరి ఈ భావన మనకి పరీక్షలు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని ప్రధానంగా పరీక్షించేది ఒకటి జీ గ్రాస్ స్థూల భావన, అంటే తరుగుదల కలిసి ఉంటుందా లేదా అని తెలుసుకోవాలి. తరుగుదల అంటే ఏంటి? ఈరోజు స్థిర మూలధన వినియోగం, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని మనం స్థిర మూలధన వినియోగం అంటాం. ఒక యంత్రాన్ని మనం ఉపయోగించేటప్పుడు అది కొంత అరుగుదల గురవుతుంది. ఆ అరుగుదల తీసివేస్తే వచ్చేదాన్ని నికర ఉత్పత్తి అంటాం. ఆ తరుగుదల ఏదైతే ఉందో దాన్ని కలిపితే స్థూల భావన అంటాం. మరి ఇక్కడ జీడిపి ఎట్లా గ్రాస్ అని చెప్పాం, స్థూల భావన. సో స్థూల భావన అని చెప్పాం కనుక తరుగుదల కలిసే ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి, తరుగుదల కలిసి ఉంటుంది. అంటే తరుగుదల కలిపి తీయం, తరుగుదల కలిపే ఉంచాం. మరి తరుగుదలను తీసివేయాలి, అదే నిజమైన జాతీయ ఆదాయం కదా. అప్పుడు మనం ఏదైతే ఈ యొక్క కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ యొక్క తరుగుదలని డిప్రిషియేషన్ తీసివేసేయాలి. కానీ ఈ భావనలో జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అన్నాం కనుక జీ అంటే గ్రాస్ స్థూల భావన, తరుగుదల కలిసి ఉంటుంది. ఎందుకో చెప్తాను, బిట్ ఎలాగిస్తాడు అనేది. డి డొమెస్టిక్ దేశీయోత్పత్తి అని చెప్పాం మనం. దేశీయోత్పత్తి మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల మన దేశము మరియు విదేశీయుల చేత జరిగే ఉత్పత్తి మాత్రమే ఇక్కడ ఉంటుంది. కానీ ఇతర దేశాల్లో మన దేశీయులు చేసిన ఉత్పత్తి ఉండదు. అంటే ఇతర దేశాల్లో అబ్రోడ్లో మన దేశీయులు చేసిన వస్తువులు సేవల ఉత్పత్తి ఇందులో ఉండదు. సో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రోడ్ ఎన్ఎఫ్ఐఏ అనేది ఇందులో ఉండదు. ఎన్ఎఫ్ఐఏ ఉంటుందంటే దేశీయోత్పత్తిలో ఎప్పుడూ కూడా ఎన్ఎఫ్ఐఏ కలిసి ఉండదు. ఎందుకంటే ఇది మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల మన దేశీయులతో పాటు ఇతర దేశస్తులు ఇక్కడ మాత్రమే జరిగే ఉత్పత్తి ఉంటుంది. కానీ మన దేశ పౌరులు ఇతర దేశాల్లో అబ్రోడ్లో చేసిన వస్తువులు లేదా సేవలు ఉద్యోగాలు చేసి కానీ అక్కడ కంపెనీలు పెట్టి కానీ సంపాదించిన ఆదాయాన్ని ఇక్కడికి మనం తీసుకురాం. కనుక ఈ యొక్క దేశీయోత్పత్తిలో ఎన్ఎఫ్ఐఏ అనేది ఉండదు. ఎన్ఎఫ్ఐ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రోడ్ అనేది ఇందులో ఉండదు. మరి ఉత్పత్తి కారకాలన్న ఫ్యాక్టర్ కాస్ట్, జీ గ్రాస్, డి డొమెస్టిక్ ప్రొడక్ట్, ఎఫ్సి ఫ్యాక్టర్ కాస్ట్. జీ అన్నాం గ్రాస్ స్థూల భావన, తరుగుదల కలిసే ఉంటుంది. డొమెస్టిక్ ఎన్ఎఫ్ఐఏ ఉండదు, ఎందుకంటే ఇది మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల మాత్రమే. ఇతర దేశాల్లో మన దేశ వ్యాపారులు, కార్పొరేట్లు, ఉద్యోగులు చేసిన ఈ రెమిటెన్స్ల రూపంలో వచ్చే ఆదాయం ఇందులో ఉండదు. డొమెస్టిక్లో ఉండదు, ఎన్ఎఫ్ఐఏ ఉండదు. ఓకే, ఫ్యాక్టర్ కాస్ట్ ఇప్పుడే చెప్పాం. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే నెట్ ఐటీ ఏదైతే నికర పరోక్ష పన్నులు ఉన్నాయో, నెట్ ఐటీ నికర పరోక్ష పన్నులు. ఈ నికర పరోక్ష పన్నులు అనేవి ఉత్పత్తి కారకాల వద్ద ఉండవు.
ఈ ఉత్పత్తి కారకాలకు కలిపితే అప్పుడు మార్కెట్ ధరలో మాత్రమే ఇవి కనిపిస్తాయి కనుక మార్కెట్ ధరలతో ఇవి కలిసి ఉంటాయి. ఉత్పత్తి కారకాల వద్ద ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద ఎన్ఐటి ఉండవు. ఓకే సార్, ఇక్కడ మనకి ఎగ్జామ్లో కష్టంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే ఇచ్చే బిట్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఈ క్రింది వానిలో జీడిపి ఎఫ్సికి సంబంధించి సరి అయిన భావన ఏది అని అడుగుతాడు. సరైన భావన జీడిపి ఎఫ్సిలో తరుగుదల ఈ విధంగా బిట్ ఇచ్చేటప్పుడు సరి అయిన భావన ఏదని అడుగుతాడు. జీడిపి ఎఫ్సిలో తరుగుదల కలిపి ఉండదు. బి జీడిపి ఉత్పత్తిలో ఎన్ఎఫ్ఐఏ కలిసి ఉంటుంది. సి జీడిపి ఎఫ్సిలో నికర పరోక్ష పన్నులు ఉండవు. డి పైవన్నీ సరి అయినవే అని అడుగుతాడు. సో అలాంటప్పుడు మీకు ఒకటే గుర్తుంచుకోండి, ఒకటో ఆప్షన్ జీడిపి ఎఫ్సిలో తరుగుదల కలిపి ఉండవన్నాం కానీ ఉంటుంది, ఇది కాదు. మరి దేశీయోత్పత్తి ఎన్ఎఫ్ఐఏ మాత్రం ఉండదని చెప్పాం, ఉంటాయని చెప్పాం, ఇది కాదు. మరి నెట్ ఐటీలు నికర పరోక్ష పన్నులు ఉండవని చెప్పాం, మరి పైవని అని చెప్పాం, పైవని సరైనది కాదు కనుక ఆన్సర్ సి రైట్. సో ఈ విధంగా మనకి దీనిపైన బిట్ వచ్చే అవకాశం ఉన్నది. మరి సాధారణంగా జీడిపి ఎఫ్సికి సంబంధించి మనం కొన్ని కొటేషన్స్ అంటే వాడు ప్రాబ్లమెటిక్గా ఎటువంటివి ఇస్తాడో మనం చూస్తే ఈ ఫ్యాక్టర్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, దీనిపైన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు ఒకసారి చూద్దాం. ప్రాబ్లమ్స్ ఎటువంటి ఇవ్వచ్చు. ఒకటో ప్రాబ్లం జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజ్ మైనస్ ఎన్ఎఫ్ఐఏ ప్లస్ నెట్ మైనస్ నెట్ ఐటీ ఈక్వల్ టు అని ఇచ్చాడు అనుకోండి. సో మొదటి ప్రాబ్లం మనం పరిశీలించినట్టయితే జిఎన్పి మార్కెట్ ప్రైజ్ మైనస్ ఎన్ఎఫ్ఐఏ మైనస్ నెట్ ఐటీ అని ఇచ్చాడు అనుకోండి. ఇది చేసేటప్పుడు మీరు ఒకటే గుర్తుంచుకోండి, జిఎన్పి ఎంపీ నుంచి ఎన్ఎఫ్ఐఏ తీస్తున్నాం, నెట్ ఐటీ తీస్తున్నాం. ఎన్ఎఫ్ఐఏ అనే భావన దేనికి సంబంధించిందంటే డొమెస్టిక్ నేషనల్, దేశీయోత్పత్తి జాతీయోత్పత్తికి సంబంధించిన భావన ఎన్ఎఫ్ఐఏ. ఈ రెండింటి మధ్య భేదం. జాతీయోత్పత్తిలో నుంచి దేశీయోత్పత్తి తీసివేస్తే వచ్చేది ఎన్ఎఫ్ఐఏ. అంటే ఇతర దేశాల నుంచి ఒక సంవత్సర కాలంలో మన దేశానికి వచ్చిన ఆదాయం నుంచి మన దేశంలో ఇతర దేశాల వాళ్ళు పనిచేసిన ఆదాయాన్ని తీసివేస్తే వచ్చేది ఎన్ఎఫ్ఐఏ. అంటే ఇది డొమెస్టిక్ నేషనల్కి సంబంధించిన భావన. సో దీంతో మనం లింక్ పెట్టుకోవాలి. ఓకే, నేషనల్ నుంచి జాతీయ ఉత్పత్తి నుంచి నేషనల్ ప్రొడక్ట్ జాతీయ ప్రొడక్ట్ నుంచి ఎన్ఎఫ్ఐఏ తీసివేస్తామంటే అప్పుడు మనకు ఉండేది డొమెస్టిక్ ప్రొడక్ట్. ఎప్పుడైనా మీకు ఈ యొక్క ఈక్వేషన్లో ఎన్ఎఫ్ఐఏని మినహాయించారంటే నేషనల్ నుంచి ఎన్ఎఫ్ఐఏని మినహాయించారంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది. డొమెస్టిక్ ప్రోడక్ట్కి ఎన్ఎఫ్ఐఏ కలిపాడంటే నేషనల్ ప్రోడక్ట్ వస్తుంది. దీని ముందు చూడాలి. మరి తదుపరి నెట్ ఐటీ అన్నాం. సో నెట్ ఐటీ అంటే పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు అని చెప్పాం. పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు అనేది నెట్ ఐటీగా మనం చెప్పాం. మరి పరోక్ష పన్నులు సబ్సిడీలు దేనికి సంబంధించినవి? మార్కెట్ ధరలు ఫ్యాక్టర్ కాస్ట్ ఉత్పత్తి కారకాలకు సంబంధించినవి కనుక దీన్ని మనం ఇలా చూపించుకోవాలి. సో మార్కెట్ ధరలో నుంచి నెట్ ఐటీలు మనం తీస్తే వచ్చేదే ఫ్యాక్టర్ కాస్ట్. మరి వచ్చింది అయిపోయింది, జీలో మార్పు లేదు. జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఇదే ఆన్సర్, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ వస్తే సివిల్ సర్వీస్ గ్రూప్ 1 2019లో ఇటువంటి ప్రాబ్లం ఒకటి ఇచ్చాడు. సో ఇటువంటి ఖచ్చితంగా అడుగుతుంటాడు కనుక మనం సాధారణంగా చూసుకోవాలి. ఇంకా మనకి ఇచ్చే అవకాశం ఉన్నది ఏంటంటే జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ డి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ ఈక్వల్ టు అని అడిగాడు అనుకోండి. ఒకటే మీరు గుర్తుంచుకోండి, ఫస్ట్ ఇక్కడ ఇచ్చినది ఏంటి? కలిపాడా తీసివేశాడా? తీసివేశాడు. ఏమి తీసివేశాడు? డి. ఈ డీకి ఈ డి తీసివేసి 0 వేయకండి, 5వ తరగతి పిల్లల్లాగా. ఇది వేరు. మధ్యలో డి ఉంటే డొమెస్టిక్ దేశీయోత్పత్తి, మరి ఈ డీని మనం డిప్రిషియేషన్ అంటాం, తరుగుదల. సో ఇక్కడ తరుగుదల అనేది దేనికి సంబంధించినది? తరుగుదల. ఎందుకంటే జాతీయ ఆదాయ భావనలు చెప్పేటప్పుడు భేదాలు మీకు చెప్పాను, అది బాగా చూసుకోండి. గ్రాస్ మైనస్ నెట్ అదే తరుగుదల. అంటే గ్రాస్ నెట్, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్, ఎన్డీపీ అంటే నెట్ డొమెస్టిక్. గ్రాస్కి నెట్కి మధ్య ఉన్న తేడానే మనం తరుగుదలగా చెప్తాం. సో గ్రాస్లోని డీని కలిపాడా తీసివేశాడా? ఎట్టి పరిస్థితుల్లో గ్రాస్లో తరుగుదల తీసివేశాడు కనుక మనకు వచ్చేది నెట్ వచ్చింది. మరి ఎన్ఎఫ్ఐఏ అని ఏం చేశాడు? కలిపాడు. ఎన్ఎఫ్ఐ అనేది దేనికి సంబంధించిన భావన అని చెప్పాం? ఎన్ఎఫ్ఐఏ అబ్రాడ్ నుంచి వచ్చిన ఆదాయం, దేశీయోత్పత్తికి జాతీయోత్పత్తికి సంబంధించిన భావన. ఇక్కడ దేశీయోత్పత్తికి ఎన్ఎఫ్ఐఏ కలిపాడు. దేశీయోత్పత్తికి ఎన్ఎఫ్ఐఏ కలిపితే వచ్చేది జాతీయోత్పత్తి. నేషనల్ ముద్ద గుర్తుంచుకోండి, ముందు ఎన్ ఉంటే నెట్, మధ్యలో ఉంటే నేషనల్. ముందు ఎన్ ఉంటే నెట్, మధ్యలో
మధ్యలో ఉన్నంత నేషన్. మరి ఏదైనా ప్రోడక్టే కనుక ఇంకా మనకి మార్పు లేదు కనుక ఎన్ఎన్పిఎఫ్సి ఈ విధంగా చూసుకోవాలి. ముందు ఎన్ ఉంటే నెట్, మధ్యలో అంటే నేషన్. ఇక డిప్రిషియేషన్ అనేది దేనికి సంబంధించిందంటే గ్రాస్ నెట్కి సంబంధించిన భావన. ఎన్ఎఫ్ఐ అనేది డొమెస్టిక్కి నేషనల్కి సంబంధించిన భావన. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి. మరి మరొక ప్రాబ్లం మనం చేద్దాం. దీనిలో భాగంగా మనం పరిశీలించినట్టయితే ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఐటీ ప్లస్ డి ప్లస్ డి అనే యొక్క ఈక్వేషన్ చేసామనుకోండి. చూడండి సార్, ఏ ఈక్వేషన్ అయినా సరే ఏమి తీసాడు ఏమి కలిపాడు ముందు చూడండి. నెట్ ఐటీ అనేది తీసివేశాడు. నెట్ ఐటీ దేనికి సంబంధించిన భావన? మార్కెట్ ధరలు, ఉత్పత్తి కారకాలు, దానికి లింక్ పెట్టండి. నెక్స్ట్ డి అనేది దేనికి సంబంధించిన భావన? తరుగుదల. తరుగుదల అనేది నెట్కి మరియు డి ఎన్ నెట్ మరియు గ్రాస్కి సంబంధించిన భావన. ఈ రెండింటిని చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్, ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్. ఎన్ అంటే నికరాకి డి కలిపాడు. నికరాకి డి కలిపితే వచ్చేదే గ్రాస్. నికర ఉత్పత్తికి తరుగుదలను కలిపితే వచ్చేది గ్రాస్. తరుగుదలలో స్థూల ఉత్పత్తులకి తరుగుదల తీసుకొచ్చేది నెట్. సో ఎప్పుడైనా నెట్ గ్రాస్ ఉండేటప్పుడు ఈ డీని చూసుకోవాలి. నెట్కి డి కలిపాడంటే గ్రాస్ వస్తుంది. ముందుది ఎన్ అంటే నెట్, మధ్యది ఎన్ అంటే నేషనల్. చాలా జాగ్రత్త చూసుకోవాలి. సో మధ్యలో ఎన్లో మనకి ఏ మార్పు లేదు. నెక్స్ట్ ఎంపీ ఎన్ఐటి, ఎందుకంటే మార్కెట్ ప్రైజు ఫ్యాక్టర్ కాస్ట్ మధ్య భేదమే నికర పరోక్ష పన్నులు కనుక ఎంపీలో ఎన్ఐటి తీసివేశాడు కనుక మనకు వచ్చేది ఫ్యాక్టర్ కాస్ట్. మరి రిమైనింగ్ ఏమీ మార్చలేదు కనుక ఈ జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఫ్యాక్టర్ కాస్ట్. అర్థమైందండి? సో ఈ విధంగా మనకి చాలా రకాల సమస్యలని జాతీయ ఆదాయాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇటువంటివి ఇచ్చేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది కనుక మొదటి భావనల నుంచి మనకు అవగాహన చేసుకోవాలి. ఈ వీడియో ఎవరైనా విన్నట్లయితే జాతీయ ఆదాయం క్లాసులు స్టార్ట్ చేసిన నుంచి మొదటి నుంచి కూడా మీరు విన్నట్టయితే చాలా చక్కగా అర్థమవుతుంది. ఇది జాతీయ ఆదాయ భావనలో చివరి దశ అయినప్పటికీ మీకు అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరింత మంచి వీడియోస్ని మనం ఇస్తాం. మరి ఈ వీడియోను చూసి మీ అందరూ కూడా పూర్తిగా సమాచారం పొందాలనుకుంటే ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యొక్క యాప్, ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎకానమీకి సంబంధించి, జనరల్ ఇష్యూలకు సంబంధించి మా టీం అందరూ కూడా టోటల్గా గ్రూప్ 2, ఆర్ఆర్బి, ఎస్ఐ కానిస్టేబుల్ అన్నింటికి కూడా ఆన్లైన్లో మేము ఈ శిక్షణా తరగతులు ప్రారంభిస్తాం. ప్రస్తుతం ఇవన్నీ కూడా మీకు ఉచితంగానే అందిస్తున్నాం. సో ఈ కరోనా కాలంలో మీకున్న అమూల్యమైన సమయాన్ని ఉపయోగించి ఇటువంటి మంచి వీడియోస్ని చూసుకొని మరి నోటిఫికేషన్లో మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.